మీనాకు కనిపించిన కల్పన ద్వారా మనోజ్ రోహుని డబ్బుల నాటకం బయట పెట్టిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాకు కల్పన కనిపించడం ఏంటి? మరి మనోజ్ రోహుని డబ్బులు తీసుకున్నారన్న విషయం కల్పన బయట పెట్టిందా? మరి బాలు ఈ విషయాన్ని ఎలా బయట పెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి చింటూకి బట్టలు కొని మరీ ప్రభావతికి ఏదో మాయ మాటలు చెప్పి చింటూకి బట్టలు తీసుకుని కేక్ తీసుకుని చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చింటూ వస్తేనే కానీ కేక్ కట్ చేయను అంటూ భీష్మించి కూర్చున్న చింటూకి తన తల్లిని చూడడంతో ఎక్కడలేని ఆనందం ఇంకా సంతోషం కలిగేసరికి చాలా సంతోషంగా లోపలికి వచ్చి తన తల్లి తీసుకొచ్చిన బట్టలు వేసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. చింటూ పుట్టినరోజు అన్న విషయం బాలు మీనాకు కూడా తెలుసు కదా. సో బాలు మీనా అయితే చింటూ దగ్గరికి వెళ్ళేసరికి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అంటూ ఇద్దరు ఎత్తుకునేసరికి సుగుణమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళొచ్చారు? తన కొడుకుతో కొంచెం సేపు అయినా సరే స్పెండ్ చేద్దామని చెప్పి నా కూతురు వస్తే అదే సమయానికి ఇప్పుడు వీళ్ళొచ్చారు. వీళ్ళుండగానే కేక్ కటింగ్ అది చెయ్యాలి. నా కూతురు పాపం కొడుకుతో కలిసి కొంచెం సేపు కూడా ఉండడానికి వీలు లేకుండా అయ్యిందేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సుగుణమ్మ. రెండు బాలు రెండు మీనా అని చెప్పి లోపలికి పిలిచాక అయ్యో వీడు పుట్టినరోజు బాగానే చేస్తున్నారు కదా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి మా అమ్మ వచ్చింది అని చెప్పి నోరు జారి మాట్లాడతాడు. మీ అమ్మ వచ్చిందా? ఎక్కడా అని చెప్పాను. కానీ వచ్చింది కాదు బాబు, పంపించింది అని చెప్తున్నాడు. ఈ కేకు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మే పంపించింది, అందుకని అది చెప్తున్నాడు చింటూ అని చెప్పనేసరికి అవునా, మీ అమ్మ ఇక్కడ రావడానికి మీ అమ్మ ఎక్కడో ఉందంటున్నావు, మీ అత్త కూడా ఎక్కడో ఉందన్నారు కదా, అందుకనే మేము వచ్చాము అని చెప్పి ఇంకా మీనా బాలు అనేసరికి వీళ్ళు నా కొడుకు మీద ప్రేమను చూపిస్తున్నందుకు సంతోషపడాలో, నా కొడుకుతో కలిసి కొంచెం సేపైనా గడపాలని వచ్చిన నాకు టైం లేకుండా చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదే అనుకుంటూ రోహిణి దాక్కుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా చింటూ చెప్పకూడదు కదా అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఏంటమ్మా కేక్ కటింగ్ అది చేయలేదా అనగానే వీళ్ళ ఫ్రెండ్స్ అది రావాలమ్మా, వాళ్ళు వచ్చాక చేస్తాము అనేసరికి ఈ లోపు పిల్లలు రానే వస్తారు. రావడంతో కేక్ కటింగ్ అది చేసి చాలాసేపు ఉండి అప్పుడు వెళ్తారు. వీళ్ళు వచ్చారు, లేదంటే నా కొడుకు చేత నేనే కేక్ కటింగ్ చేయించేదాన్ని అని చెప్పనేసరికి వాళ్ళు వస్తున్నందుకు సంతోషపడాలమ్మా అనగానే అలాగే అనుకుని తృప్తి చెందడం తప్ప వేరే అనుకోవడానికి ఏముందమ్మా, వాళ్ళు వచ్చినందుకు సంతోషపడుతున్నాను అంటూ ఇంకా రోహిణి వెళ్ళొస్తాను అనగానే అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పాను. కానీ చీకటి పడిపోతుంది కదమ్మా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా అని చెప్పనేసరికి అలా ఏం కాదు, వెళ్ళాలి, లేదంటే మా అత్తగారికి అనుమానం వస్తుంది కదా అనగా ప్లీజ్ అమ్మా నా కోసం ఉండమ్మా, ఈ ఒక్క రాత్రి ఉండమ్మా, రేపు వెళ్దేగానమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పనేసరికి ఈ ఒక్క రాత్రి ఎలా ఉండాలి, ఏమని చెప్పి మేనేజ్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ రోహిణి మనోజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నా రోహిణి అని చెప్పాను. కానీ నేను అర్జెంటు పని మీద ఊరొచ్చాను అనగాని ఏ ఊరు వెళ్ళావు అని చెప్పనేసరికి క్లయింట్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు అని చెప్పాను కదా, నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి, ఇక్కడి నుంచి రాలేకపోతున్నాను, ఇక్కడ చిన్న ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లం కోసం నైట్కి ఇక్కడే ఉండిపోతున్నాను, నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అని చెప్పనేసరికి సరే రోహిణి రేపు వచ్చేసాయి అనగానే సరే అని చెప్పి ఇంకా ఆ రోజు రాత్రి అక్కడే ఉంటుంది. ఇంకా మీనా బాలు రోహిణి రాలేదేంటి అని చెప్పాను. కానీ ఎవరో క్లయింట్ కొడుకు పుట్టినరోజు అంట అక్కడికి వెళ్ళింది అని చెప్పి సత్యం చెప్తాడు. అవునా అని చెప్పి ఈరోజు కూడా చింటూ పుట్టినరోజు కదా, అయినా ఒకే రోజున చాలామంది పుడతారులే అనుకుంటూ మీనా అయితే సరే పడుకుందామని ఇద్దరు పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఒక పెద్ద పూల ఆర్డర్ ఉండేసరికి అక్కడికి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి అమ్మ మీనా ఇంకా చాలా పువ్వులు అవసరమవుతాయమ్మా, నీకు చెప్దామనుకున్నాను, ఈ పని అడవుల్లో మర్చిపోయాను అని చెప్పనేసరికి అలాగేనండి అని చెప్పని అనగానే సరేనని మీనా ఈ పువ్వులు తెచ్చి అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి కల్పన కారులో వెళ్ళడం చూసేసరికి ఇదేంటి ఈ అమ్మాయి కారులో వెళ్తుంది, ఈ అమ్మాయే కదా మనోజ్ వాళ్ళ లవరు అని చెప్పి అనుకుంటూ ఉండి వెనక్కు చూసేసరికి బాలు కారులా ఉంటుంది. ఎందుకంటే బాలుయే కదా బియ్యం అని పెట్టాడు, ఇది మా కారేనా
అంటే ఈయన కారులోనే వెళ్తుంది ఈ అమ్మాయి. వెంటనే ఈయనకి ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే కరెక్ట్గా బాలు ఫోన్ను అప్పుడే ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెడతాడు కానీ స్విచ్ ఆన్ చేయడు. ఇదేంటి ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అనుకుంటుండగానే ఈ లోపం మీనాకు పువ్వులు తీసుకురమ్మన్న వాళ్ళు కాస్త ఫోన్ చేసేస్తారు. ఫోన్ చేసేసరికి సరే వస్తున్నానండి అంటూ మీనా హడావిడిగా అటు వెళ్తుంది. వెళ్ళేసరికి మళ్ళీ బాలుకి ఫోన్ చేయడంతో బాలు ఫోన్ అయ్యో స్విచ్ ఆన్ చేయలేదా ఏంటి అనుకుని స్విచ్ ఆన్ చేస్తాడు. బాలు అక్కడికి ఇక్కడికి అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పి ఫోన్ ఈ హడావిడిలోనే సైలెంట్లో పడుతుంది. చూసుకోడు బాలు. స్విచ్ ఆన్ చేసినప్పుడే సౌండ్ తగ్గించేయడంతో సైలెంట్లో పడిపోతుంది. కల్పన అక్కడికి తిప్పి మధ్యాహ్నానికి సరే బాలు అని చెప్పి హోటల్ రూమ్కి వెళ్ళిపోతుంది. హోటల్ రూమ్కి వెళ్ళేసరికి మీనా అప్పటికే చాలాసార్లు ఫోన్ చేస్తుంది. ఇంకా బాలు ఫోన్ చూసుకునేసరికి చాలా మిస్డ్ కాల్స్ అయితే ఉంటాయి. మిస్డ్ కాల్స్ ఉండటంలో మీనా ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది, ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో అనుకుంటూ బాలు ఫోన్ చేయడంతో ఏంటండి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మరొకసారి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను. కానీ క్లయింటు అదే ప్యాసింజర్ని ఎక్కించుకు తిప్పుతున్నాను ఏమైంది అని చెప్పాను. కానీ ఇందాక మీ కారులో ఉన్న ప్యాసింజర్ ఎవరు అని చెప్పనేసరికి ఎవరెక్కారు అని చెప్పాను. కానీ ఎవరో ఆడ మనిషి ఎక్కింది కదా మోడల్ డ్రెస్ వేసుకుని తను అని చెప్పాను. కానీ ఫారెన్ మేడం అని చెప్పనేసరికి ఫారెన్ మేడమా అని చెప్పాను. కానీ అవును కెనడా నుంచి వచ్చిన మేడం అని చెప్పాను కదా తనే అని చెప్పనేసరికి తను ఎవరనుకుంటున్నారు అని చెప్పాను. కానీ ఎవరనుకోవడం ఏంటి, తనని నువ్వు చూసావా అనగానే ఇందాక నేను పువ్వులు తీసుకుని వెళ్తుంటే మీ కారులో వెళ్ళడం నేను చూశాను, ఎవరి కారులోనే వెళ్తుంది అనుకున్నాను, మిమ్మల్ని నేను చూడలేదు, వెనక్కి చూసేసరికి బియ్యం ఉంది, అయ్యో ఇది మా కారే కదా అని అప్పటి నుంచి కంటిన్యూస్గా ఫోనులు చేస్తుంటే మీరేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పనేసరికి నిజంగా చూసుకోలేదు మీనా నేను ఫోను అని చెప్పాను. కానీ సరే తను ఎక్కడుంది అని చెప్పాను. కానీ తన గురించి ఎందుకు అడుగుతున్నావు అనగానే తన గురించే అడగాలండి, ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు, రోహిణి కల్పన అని చెప్పాను. కానీ కల్పన ఎవరు అనగానే మీ అన్నయ్య దగ్గర 40 లక్షలు ఎత్తుకెళ్ళింది అదే అని చెప్పాను. కానీ ఏంటి 40 లక్షలు తీసుకెళ్ళింది తన అని చెప్పాను. కానీ అవునండి తన గురించి మనం ఇన్ని రోజులు వెతుకుతున్నది, తను ఇప్పుడు దొరికింది. ఇప్పుడు ఇంతకీ తనని ఎక్కడ దించారు, ఏ ఏరియాలో దించారు, తను ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా, తన ఫోన్ నెంబర్ ఏమైనా మీకు తెలుసా అని చెప్పాను. కానీ తను ఏ హోటల్లో ఉంటుందో అన్నీ నాకు తెలుసు, తను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు నన్నే తీసుకుని వెళ్తుంది, అంతా నాకు తెలుసు అంటూ ఇంకా చెప్పేసేసరికి అవునా అయితే పదండి ముందు వెళ్ళి తనని పట్టుకుందామని చెప్పి మీనా బాలు ఇద్దరూ నువ్వెక్కడున్నావు అనగానే నేను పలానా చోట ఉన్నాననగానే బాలు అక్కడికి వెళ్ళి మీనాని రిసీవ్ చేసుకుని ఎక్కడ ఉందో అక్కడికి తీసుకువెళ్ళేసరికి మేడం ఒక్కసారి కిందకి వస్తారా అని చెప్పాను. కానీ ఎందుకు బాలు అని చెప్పనేసరికి ఒక్కసారి రండి మేడం మా మిస్సెస్ మిమ్మల్ని చూస్తాను అంటుంది అందుకని అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా కిందకి వస్తుంది. కిందకి రావడంతో మేడం కార్ ఎక్కండి అని చెప్పాను. కానీ కార్ ఎక్కడంతో అక్కడ మీనా ఉండదు. మీనా అక్కడ ఉండకుండా ఎదర ఆగుతుంది, ఎందుకంటే మీనాని చూస్తే మళ్ళీ గుర్తుపడుతుందని. ఎక్కిన తర్వాత మీనా ఎదరకెక్కాక వెళ్ళిన తర్వాత నేనెవరో గుర్తున్నానా మీకు అని చెప్పనేసరికి ఎవరు నువ్వు అని చెప్పాను. కానీ గుర్తులేదా, ఆ రోజు మనోజ్కి నాకు రిసెప్షన్ జరుగుతూ ఉంటే మీరు వచ్చారు కదా గుర్తున్నానా అని చెప్పనేసరికి అవును నువ్వు బాలు వైఫ్ అని చెప్పాను. కానీ అవును అనేసరికి అయితే మనోజు మీ అన్నయ్య అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా కల్పన షాక్ అవుతుంది. అవునా మనోజ్ మీ అన్నయ్య ఎంత కేడియో నువ్వు అంత మంచివాడవైతేని అని చెప్పాను. కానీ మా గురించి ఎందుకులే మేడం, మీరు తీసుకున్న 40 లక్షలు ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు, 40 లక్షలు ఏంటి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానో మీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి అదే ఏం మాట్లాడుతావో అని అడుగుతున్నాను అని చెప్పాను. కానీ అదేంటి 40 లక్షలు ఏంటి, నేను 40 లక్షలు 40 లక్షలేంటి, నేను 40 లక్షలు ఇచ్చిన విషయం మీ అన్నయ్య నీకు చెప్పలేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి మీరు 40 లక్షలు ఇచ్చేశారా అనగానే ఇచ్చేసప్పుడే నెల రోజులైంది బాలు అని చెప్పనేసరికి మీరు 40 లక్షలు ఎప్పుడిచ్చారు, అదే బాలు ఆ రోజు నీ చేత సాక్షి సంతకం పెట్టించానే అని చెప్పాను. కానీ
అవును అని చెప్పనేసరికి ఆ రోజు సాక్షి సంతకం పెట్టిందే మీ అన్నయ్య వాళ్ళకి నేను 40 లక్షలు కాదు 45 లక్షలు ఇచ్చానని చెప్పనేసరికి అవునా అంటే వాళ్ళు అక్కడే అని చెప్పాను కానీ అవును ఆ రోజు వాళ్ళు లోపలే ఉన్నారు. నువ్వే వాళ్ళ తమ్ముడు అన్న విషయం నాకు తెలీదు, నువ్వే సంతకం పెట్టావన్న విషయం వాళ్ళకి తెలీదు అని చెప్పనేసరికి అయితే ఆ రోజు రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చాను అని చెప్పిందంతా అబద్ధం అనుకుంటండి. కల్పన ఇచ్చిన డబ్బులే తీసుకొచ్చుంటుంది అని చెప్పనేసరికి రోహిణి పుట్టింటి నుంచి తెచ్చిందా? కాదు బాలు, అబద్ధం. నేనే 45 లక్షలు ఇచ్చాను. 1 మినిట్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఆ పేపర్ తీసి చూపిస్తుంది. ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందని ఈ పేపర్ని నాతోనే నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుని తిరుగుతూ ఉన్నాను అని చెప్పనేసరికి వెంటనే ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలియాలండి అని చెప్పాను. కానీ మేడం మీరు కొంచెం ఏమనుకోకపోతే మా ఇంటికి వచ్చి ఈ విషయాన్ని చెప్పగలరా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా బాలు, ఎందుకు చెప్పను? నేను 45 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటాను? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. రోహిణిని చూసినప్పుడే తను ఎంత పెద్ద మోసగత్తో నేను అంచనా వేయగలిగాను. ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా కల్పన పదండి ఇంటికి వెళ్దామని చెప్పాను. కానీ మరి ఇంట్లో వాళ్ళందరూ లేరు కదా అని వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటన్నయ్య అని చెప్పాను. కానీ 1 గంట పర్మిషన్ పెట్టి డబ్బుడమ్మని తీసుకొని ఇంటికి రారా అని చెప్పనేసరికి ఎందుకు అని చెప్పాను. కానీ ఇంటికి రారా, నువ్వే షాకింగ్ న్యూస్ తెలుసుకుంటావు కదా అని చెప్పనేసరికి సరేనని శృతికి ఫోన్ చేసి 1 గంట పర్మిషన్ పెట్టంటే ఇంటికి రమ్మని మా బాలు అన్నయ్య ఫోన్ చేశాడు అని చెప్పాను. కానీ ఎందుకు రవి అని చెప్పాను. కానీ నాకేం తెలుసు, ఒక షాకింగ్ న్యూస్ తెలుసుకుంటావు రమ్మని మాత్రమే చెప్పాడు అనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇద్దరు వచ్చేస్తారు. మనోజ్ని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో మనోజ్ వస్తాడు. రోహిణి కూడా వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చేస్తుంది. అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండేసరికి ఏంట్రా ఇంటికి వచ్చావు అనగానే బాలు అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి అవునా, ఈ బాలుగాడికి పని ఏం కనిపించట్లేదు, మమ్మల్ని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి బాలు అన్నయ్య ఏదైనా చెప్పాడు అంటే ఏదో పనుండే చెప్పుంటాడు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అందరూ అనుకుంటారు. ఈలోపు కారు వస్తుంది. బాలు వచ్చాడు కదా తెలుస్తుందిలే అని చెప్పాను. కానీ ఏంట్రా ఏరా బాలు ఎందుకు అందరినీ రమ్మని చెప్పావు అనగానే ఒక చీఫ్ గెస్ట్ని తీసుకొస్తున్నాను నాన్న. ఆ గెస్ట్ రావడంతో ముందు మనోజ్ గారు షాక్ అవుతాడు, తర్వాత ఈ పార్లలమ్మ షాక్ అవుతుంది అనగానే ఇంతకీ బాలు ఎవరిని తీసుకొచ్చుంటాడు? నాకు సంబంధించిన వాళ్ళైతే నేను మాత్రమే షాక్ అవుతాను. మరి ఇద్దరూ షాక్ అయ్యే సీన్ ఎవరిని తీసుకొచ్చుంటాడు అనుకుంటూ ఉండగానే మేడం రండి అని చెప్పనేసరికి మేడమా, ఎవరా మేడం అని చెప్పి లోపలికి బయటకు అలా చూస్తూ ఉండేసరికి ఈలోపు కల్పన లోపలికి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు. చెప్పానా నాన్న, నేను చెప్పానా వీళ్ళిద్దరూ షాక్ అవుతారని అని చెప్పాను. కానీ ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయిని చూడడంతో వాళ్ళెందుకు షాక్ అయ్యారు అనగానే నమస్కారం అంకుల్, నేను మనోజ్కి బాగా తెలుసు, రోహిణికి కూడా బాగా తెలుసు అని చెప్పనేసరికి ఇంతకీ ఎవరు నువ్వు అని చెప్పాను. కానీ మీ మనోజ్ 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది కల్పన అనే ఒక అమ్మాయి అని చెప్పాడా మీకు అని చెప్పాను. కానీ అవును అని చెప్పాను. కానీ ఆ అమ్మాయిని నేనే అని చెప్పనేసరికి అంటే నా కొడుకుని మోసం చేసి నా కొడుకుని అమాయకుని చేసి 40 లక్షలు తీసుకువెళ్ళిపోయింది నువ్వేనా? ఎంత ధైర్యమే నువ్వు నా ఇంటికి రావడానికి? ఈ బాలుగాడితో చేతులు కలిపావా ఏంటి అనగానే చాలేండి ఆంటీ, మీరు బాగా చెప్పొచ్చారు. 40 లక్షలు మీ కొడుకును అమాయకుని చేసి తీసుకువెళ్ళిన మాట నిజమే. కానీ ఆ 40 లక్షలకి 45 లక్షలు తీసుకుంది మీ కోడలు. ఆ విషయం మీకు తెలుసా? అమాయకులు ఎవరో, అమాయకుల్ని ఎవరిని చేశారో, ఎవరు ఎంత కిలాడి వాళ్ళో ఇప్పటికైనా అర్థమైందా అనగానే 45 లక్షలు ఏంటమ్మా అని చెప్పనేసరికి ఏంటా అంకుల్, నేను 40 లక్షలు మనోజ్ దగ్గర మోసం చేసి తీసుకువెళ్ళిన మాట నిజమే. అవి కెనడా తీసుకువెళ్ళి బిజినెస్ చేసి నేను బాగా సంపాదించాను. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత పార్లర్కి వెళ్తే ఈ రోహిణి నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ నేను తప్పు చేశానన్న విషయం నిరూపించి నా దగ్గర నుంచి 45 లక్షలు, అక్షరాల 45 లక్షలు వాళ్ళు రికవరీ చేసుకున్నారు అనగానే అంటే
నువ్వు డబ్బులు ఇచ్చేసావా మా అన్నయ్యకి అని చెప్పనగానే ఇచ్చేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అంటే 45 లక్షలు తీసుకున్న తర్వాత డబ్బుల విషయం ఇప్పుడు వరకు బయట పెట్టలేదా అని చెప్పనగానే, అంటే మీ రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి అనగానే, కరెక్ట్ డబ్బడమ్మా, నువ్వు ఊహించింది నిజమే. పార్లలమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి 25 లక్షలు తెచ్చి మనోజ్ గారితో బిజినెస్ పెట్టించింది కదా. ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఈ కల్పన ఇచ్చిన డబ్బులే. ప్రభావతమ్మ, నీ కొడుకు కోడలు నిన్ను ఎంతలా మోసం చేస్తున్నారో, నిన్ను ఎంతలా ఏమారుస్తున్నారో ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పనేసరికి, ఏంట్రా అని చెప్పాను. కానీ ఏంటా, 45 లక్షలు తీసుకుని అందులో 20 లక్షలు దాచుకుని 25 లక్షలు మా పుట్టింటి వాళ్ళు పంపించారని చెప్పి మనోజ్ గారితో బిజినెస్ చేయించింది ఈ రోహిణి. నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మాకు చెప్పలేదు. సరే, నీకైనా చెప్పాలి కదా. నీ దగ్గర కూడా దాచిపెట్టారు వీళ్ళు అని చెప్పనేసరికి, ఏంటి బాలు చెప్పేది నిజమేనా అని చెప్పనేసరికి, అది అత్తయ్య అని చెప్పాను. కానీ బాలు చెప్పేది నిజమా కాదా అని చెప్పనేసరికి, నిజమే అత్తయ్య అని చెప్పాను. కానీ అంటే కల్పన దగ్గర నుంచి మీరు 40 లక్షలు తీసుకుని, 40 కాదా అంటే 45 లక్షలు, అదే 45 లక్షలు కూడా తీసుకుని డబ్బులు మీకు రాలేదన్నట్టు మీ పుట్టింటి నుంచి తీసుకొచ్చానన్నట్టు చెప్తావా అసలు నువ్వు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అనగానే, నోరు ముయ్యవే అంటూ చెంప పగలగొడుతుంది ప్రభావతి. అయితే పగలగొట్టేసరికి, ఏంట్రా నువ్వేంటి దీంతో కలిసి నువ్వు నాటకాలు ఆడుతున్నావా? అంటే అది ఏం చెప్తే చేయడానికి సిద్ధపడిపోయావు. ఇన్ని రోజులు నిన్ను వెనకేసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశానురా. నువ్వేంటో తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను వెనకేసుకొచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా చాలు రోహిణి, నువ్వు వీడు కలిసి నన్ను ఎంత గుడ్డిదాన్ని చేశారో, ఎంత వెర్రిదాన్ని చేశారో. మీకోసం నేను ఇంట్లో దోషిలా నిలబడ్డాను కదా, మీకోసం ఎన్నో చేశాను. నీకు ఇంటిని తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించాను. వీడికి ఈడు పని పాట లేకపోయినా కానీ పని ఉందన్నట్టు చెప్పుకొచ్చినా వీడిని వెనకేసుకొచ్చాను. చివరికి మీనా నగలు అమ్మేసుకున్నా వీడిని ఎక్కడ దొంగ అంటారో అని, అందరి ముందు ఎక్కడ పరువు పోతుందేమోనన్న భయంతో వాళ్ళ పుట్టింటి వాళ్ళని మీనాని దొంగ అని ముద్ర వేశాను. కానీ వీడి గురించి నేను నింద మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి నిజాన్నైతే బయట పెట్టాడు బాలు. కానీ మీరు ఇంత రకాలుగా, ఇంత విధంగా, ఈ రకంగా మీరు నన్ను మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త మనోజ్ని ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది. అది కదా అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా చాలు, నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది కూడా చాలు. ఈ రకంగా మోసం చేస్తారా? పైగా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చాను అని చెప్తావా? నీ పుట్టింటి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని నేను అంటున్నానని, మీ నాన్న జైల్లో ఉన్నాడు అని చెప్పానని చెప్పి, మీ నాన్న జైల్లో ఉన్నా కానీ నీకు డబ్బు సహాయం చేశాడు అన్న కృతజ్ఞత ఉంటుందని నువ్వు ఈ రకంగా అబద్ధం చెప్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య, ఇదంతా నేను కావాలని అని చెప్పాను. కానీ కావాలని ఎవరైనా ఏదైనా చేస్తారా? తప్పు చేస్తారు, తర్వాత దొరికిపోతారు. కావాలని చేయరు, దాచిపెట్టడానికే ప్రయత్నిస్తారు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య, నేను ఇదంతా కూడా మన క్షేమం కోసమే కదా చేశాను అనగానే, క్షేమమా? ఎక్కడ క్షేమం ఉంది? ఇదే పని నా భర్త చేయొచ్చు. అయినా సరే నా భర్త నా మాటకు విలువనిచ్చి నేను అడిగానని వాడికి 40 లక్షలు ఇచ్చిన పాపానికి నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని అందరినీ కలిసి మోసం చేశావు కదరా నువ్వు. నీలాంటి వాడు నా కొడుకుగా పుట్టినందుకు ఇన్ని రోజులు నేను బాధపడలేదు. కానీ ఈరోజు బాధపడుతున్నాను, ఈరోజు నిజంగా బాధపడుతున్నాను అని చెప్పాను. కానీ అది కాదండి అని చెప్పనేసరికి, అది ఇంకేం చెప్పదు రోహిణి. అమ్మ కల్పన, నువ్వు ఇంటికి వచ్చి నిజం చెప్పినందుకు చాలా సంతోషం. నిజంగా నువ్వు ఈ విషయం చెప్పకపోయి ఉంటే ఇన్ని రోజులు కూడా మేము నిజంగా డబ్బులు నీ దగ్గరే ఉన్నాయనుకున్న భ్రమలోనే ఉంటాము. వీడు మింగేశాడన్న భ్రమ మాకు వచ్చేది కాదు. 45 లక్షలు ఒక్క రూపాయి కూడా ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు. పైగా
డబ్బులు ఇవ్వడానికి కూడా చేతులు రాలేదు. నువ్వు ఈ రకంగా ఉంటే ఎలా బాగుపడతావు? చిచి, ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేస్తావా అని చెప్పి తిడుతూ ఉండగా బాలు ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే ఉండండి మేడం నేను డ్రాప్ చేస్తాను అంటూ ఇంకా బాలు కాస్త తనని డ్రాప్ చేద్దామనుకునే లోపే రాజేష్ వచ్చి తనని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళేసరికి ఇంకా లోపలికి వెళ్ళడంతో ఇంకా ప్రభావతి రోహిణిని మనోజ్ని చిత్తకొట్టుడు కొడుతుంది. కల్పన ఉన్నప్పుడు కూడా కొడుతుంది. కల్పన మళ్ళీ బయటిది కదా, దాని ముందు కొడితే ఇంకా లోకమైపోతామని ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా సీరియస్గా చాలా కోపంగా అయితే కొడుతుంది. కొట్టేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇంకా చాలు, నువ్వు మాట్లాడకని చెప్తున్నాను కదా, వదిలేసే, ఇంకా నువ్వు నాతో మాట్లాడదలుచుకోవద్దు, నీకేం కావాలన్నా నాకు చెప్పొద్దు అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ నువ్వు క్షమాపణ చెప్తున్నావా? నిజం బయట పడ్డ తర్వాత క్షమాపణ చెప్పడం ఎందుకు? ఎక్కడున్నాయి 45 లక్షలు అనగానే 25 లక్షలు పెట్టుబడి పెట్టామత్తయ్య, 5 లక్షలు ఖర్చు అయ్యాయి, ఇంకా 15 లక్షలు మాత్రమే ఉన్నాయి, అవి మనోజ్ అకౌంట్లో ఉన్నాయి అనగానే అర్జెంటుగా 15 లక్షలు మీ నాన్న అకౌంట్కి పంపించరా, మిగిలిన 30 లక్షలు కూడా రూపాయి పోగేస్తావో లేక నెలకి 50,000 చొప్పున ఇస్తావో ఏదో రకంగా మిగిలిన 35 లక్షలు ఇచ్చేయాలి అని చెప్పాను. కానీ అదేంటమ్మా 30 లక్షలేంటి, నాన్న దగ్గర నుంచి తీసుకున్నది 40 లక్షలే కదా అని చెప్పాను. కానీ ఓహో, ఆ లెక్కన లెక్కేస్తున్నావా? 40 లక్షలకే కదా వడ్డీ 5 లక్షలు, మీ తెలివితేటలతో ఏమీ సంపాదించుండొచ్చు కానీ 40 లక్షల కోసమే కదా వడ్డీ డబ్బులు ఇచ్చింది, అందుకని మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందే, నువ్వు మిగిలిన 30 లక్షలు కట్టవలసిందే అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతారు. 45 లక్షల్లో 5 లక్షలు మాకు, మిగిలిన 40 లక్షలు నలుగురు పిల్లలకి అని చెప్పి సత్యం అనేసరికి కరెక్ట్గా చెప్పారండి. అయితే నీ దగ్గర ఉన్న 30 లక్షల్లో 10 లక్షలు బాలుగాడికి 10 లక్షలు రవిగాడికి ఇచ్చేసే, ఎలా ఇస్తావో వాళ్ళు ఎలా అడుగుతారో నీ ఇష్టం, మాకు 10 లక్షలు ఒక్కసారే కావాలి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడతారు. వాళ్ళిద్దరూ ఒకేసారి అడుగుతున్నారు. ఒక్కసారిగా 10 లక్షలు ఎలా పోగేసిస్తావో నీ ఇష్టం, ఈ 15 లక్షలు మౌనికకి ఇచ్చి మేము ఒక 5 లక్షలు ఉంచుకుంటాము అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పనేసరికి నాదేమీ లేదురా, ఇన్ని రోజులు నిన్ను వెనకేసుకొచ్చి నిన్ను సపోర్ట్ చేసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, అందుకే నిన్ను సపోర్ట్ చేయడమే నేను చేసిన తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మాత్రం చెయ్యను అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ వద్దురా వదిలేసేయి, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు, ఎందుకు నువ్వు నేను మాట్లాడుకున్నా అనవసరం అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. అనేసి లోపలికి వెళ్ళిపోయేసరికి ఇదేంటి ఎలా జరిగింది అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉండగానే ఇదంతా నీ వల్లే రోహిణి, మా అమ్మ నా మీద ఇంకా ఎప్పటికీ నమ్మకం ఉంచదు, నేనే మోసపోయాను, నేను ఆ రోజు నీ మాట వినిపించుకోకుండా డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేసినా సరిపోయేది అని చెప్పాను. కానీ మీ అమ్మ అన్నదని బాధపడుతున్నావు, డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? అయినా ఈరోజు నువ్వు చక్కగా బిజినెస్ పెట్టుకున్నావు కదా, బిజినెస్ ఆ డబ్బులతోనే కదా పెట్టావు అంటూ రోహిణి అనేసరికి పెడితే ఏమైంది అని చెప్పాను. కానీ కష్టపడి ఏదో రకంగా సేల్ చేసి చెరుకొక 10 లక్షలు ఇవ్వి అని చెప్పాను. కానీ మీ నాన్నని అడుగు అనేసరికి మా నాన్నని అడగను, ఎవరిని కూడా అడగను అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి విషయాలు ప్రభావతికి ఇంకెన్న తెలుస్తాయి. రోహిణి పార్లలు అమ్మిన విషయం రాలేదు బయటికి, మరి ప్రభావతి మనోజ్ విషయంలో సపోర్ట్ చేస్తుందా లేక మనోజ్కి ఇంకా ఏ విషయంలో కూడా సపోర్ట్ చెయ్యకూడదని, తను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పొరపాటు చేశానో అనేది తెలుసుకుంది కాబట్టి మనోజ్కి ఇంకా దూరంగా ఉంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, వాళ్ళిద్దరు బండారం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.